ప్రస్తుత యువతలో ఆసక్తి రేకెత్తిస్తున్న అధునాతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అనేక రంగాల్లో దీని ప్రాధాన్యం పెరుగుతోంది. ఏఐ ఆధారిత రోబోలు, చాట్బాక్స్ ఈ తరాన్ని ఆకర్షిస్తున్నాయి. 2024లో ఏఐ ఓ సంచలనం కూడా. 2025లో దీని ఆధారంగా ఉద్యోగాలు లభిస్తాయనేది ఎవరూ కాదనలేని సత్యం. అందుకే కళాశాలలు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏఐ ఆధారిత పోటీలను నిర్వహిస్తూ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం. సృజనాత్మకతను వెలికితీసి కృత్రిమ మేధాశక్తిని ఉపయోగించి కొత్త ఆవిష్కరణలు రూపొందించారు యువత. ఆలోచనలు, మేధస్సును కలిపే ఎగ్నైట్ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన సుమారు 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బృందాలుగా ఏర్పడి లాటరీ ద్వారా వచ్చిన ప్రశ్నలకు తమ ఆలోచనలను జోడించారు. మీరు చూస్తున్నది విజయవాడలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో అక్కడ ఏఐ హ్యాకథాన్ నిర్వహించారు. విద్యార్థులు నేర్చుకున్న సాంకేతిక విద్యను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అనుసంధానించి వినియోగదారులు సులభంగా ప్రయోజనాలు కలిగే సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలకు రూపకల్పన చేశారు. హ్యాకథాన్ థీమ్ తెలియజేసే ప్రశ్నల విషయంలో కేవలం కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా లాటరీ పద్ధతిలో ఒక్కో బృందానికి ఒక్కో ప్రశ్న ఇచ్చారు. తమకు వచ్చిన ప్రశ్నపై తొలుత బృందం సభ్యులతో చర్చించి వర్తమాన పరిస్థితులను మేళవించారు విద్యార్థులు. నిర్ణీత సమయంలో ఉత్తమ ఫలితాన్ని ఆవిష్కరించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. సో మా ప్రాజెక్ట్ పేరు రీసెర్చ్ పేపర్ రికమెండేషన్ సిస్టమ్. యూజర్స్ రీసెర్చ్ పేపర్స్ ని వాళ్ళు సర్చ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మేము సైబర్ సెక్యూరిటీ డొమైన్ గురించి ఒక పేపర్ రికమెండ్ చేయమని దీన్ని అడుగుతున్నాము. సో వీటిని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఈజీగా రికమెండెడ్ పేపర్స్ ని సర్చ్ చేసుకోవచ్చు. వీడియో కాల్ లో డిటెక్ట్ చేసేసి వాళ్ళని చూపించేసి మనీ అడగడం, ఇలాంటి వాట్సాప్ కాల్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. కెమెరా ముందు ఒక పర్సన్ కనబడితే ఆ పర్సన్ నిజంగా ఒక పర్సన్ అయినా లేకపోతే అతనిది వీడియో కానీ, రికార్డెడ్ వీడియో కానీ, ఇమేజ్ కానీ చూపిస్తున్నారా అని చెప్పి. సో దానికి మేము ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ యొక్క మేజర్ అవుట్పుట్ ఏంటంటే, అది స్టార్ట్ చేసి కనుక మీరు అక్కడ ఉన్నారంటే నెంబర్ ఆఫ్ బ్లింక్స్ కౌంట్ చేస్తుంది అండ్ ప్యూపిల్ డిటెక్షన్ అయిన తర్వాత పర్సన్ రియల్ పర్సనా లేకపోతే వెరిఫైడ్ పర్సనా అని చెప్పి, ఒకవేళ రియల్ పర్సన్ అయితే కనుక సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పి నెక్స్ట్ స్టెప్ కి ప్రాసెస్ జరుగుతుంది. వీడియో కానీ, ఫోన్లో ఇమేజెస్ కానీ చూపిస్తే కనుక ఇది నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళదు. సో ఒక సెక్యూరిటీ విధంగా ఇది చాలా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ బ్యాంకింగ్ సిస్టమ్ లో కానీ ఎక్కడన్నా సరే ఈ మోడల్ ని యూజ్ చేసుకొని మన అవుట్పుట్స్ బెటర్ చేయొచ్చు, ఫ్రాడ్స్ ఆపచ్చు. కృత్రిమ మేధ అంతటా వ్యాపిస్తోంది. పని ప్రదేశాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. కార్పొరేట్ కార్యాలయాలతో పాటు దాదాపు ప్రతి విభాగంలోనూ ప్రత్యక్షంగా పరీక్షించి దీని సేవలను వినియోగిస్తున్నారు. 2024లో 10 మంది భారతీయ ఉద్యోగుల్లో 7 కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగించారని రాండస్టడ్ అనే సంస్థ నివేదిక వెల్లడించింది. ఉత్పాదకతను పెంచడానికి, వ్యాపార ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి ఏఐపై ఆధారపడటం అధికమవుతోంది. భవిష్యత్తులో జాబ్ మార్కెట్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడి ఉంటుందనేది నిపుణుల సూచన. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దూసుకెళ్లాలంటే ఏఐ ఆధారిత స్కిల్స్ అవసరమంటున్నారు విద్యార్థులు. ఇమేజ్ నుంచి రెసిపీ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఐడెంటిఫై చేయడం, రెసిపీ ఒక ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కడ దొరికిదో వాటి లింక్స్ ప్రొవైడ్ చేయడం, ఇది అందరికీ అవైలబుల్గా ఉండాలని తెలుగు, ఇంగ్లీష్, హిందీ
ఈ లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేసాం. ఫుడ్కి రిలేటెడ్ కానీ వెజిటేబుల్స్ రిలేటెడ్ కానీ ఇమేజ్ అయితే ట్రూ అయ్యి మనకి పాపప్స్ వస్తాయి. ఇన్ కేస్ అది కాకపోతే వార్నింగ్స్ వచ్చి వ్యాలిడ్ ఇమేజ్ కాదు అని రెస్పాన్స్ ఇచ్చిద్ది. దాని పేరేంటి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అడిగితే దాని అవుట్పుట్ వచ్చింది. చూసే వాళ్ళకి కాకుండా వినే వాళ్ళ కోసం కూడా వాయిస్ అవుట్పుట్ వచ్చింది. గిఫ్ట్ రికమెండేషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి పెళ్లిళ్ళకి కానీ లేకపోతే పుట్టినరోజు ఫంక్షన్స్ కానీ వాటికి ఏమైనా సరే వాళ్ళకి ఏ ప్రైస్లో అంటే ఎంత డబ్బులు కూడా సేవ్ చేసుకోవాలో ఇందులో మేము యాడ్ చేసాము. దాన్ని బట్టి అంటే వాళ్ళు మనం ఎవరికైతే గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నామో వాళ్ళ ఏజ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి ఇంకా ఎక్కువగా మనకి గిఫ్ట్స్ అనేవి చాలా ఎక్కువ కస్టమైజ్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఏ రేంజ్లో కావాలి లేకపోతే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మన నుంచి క్విజ్ యాడ్ చేసాం. దాన్ని బట్టి వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేసాం అనమాట. అంటే దాన్ని బట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ యూజర్స్ దీనికి అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఐటీ నుంచి డిఫెన్స్ వరకు, హాస్పిటాలిటీ నుంచి ఏవియేషన్ వరకు ఇప్పటికే ఏఐ హవా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పెరుగుతుందని డేటా సైన్స్ శాఖాధిపతి డాక్టర్ ఉదయశ్రీ చెబుతున్నారు. ఏఐ అనేది ఏంటి అంటే మనకి పనితనాన్ని స్మార్ట్ గా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదివరకు ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆటోమేషన్ చేయటం వల్ల 50% ఎంప్లాయీస్ తగ్గారు. ఇప్పుడు రాబోయే కాలంలో అసలు ఎంప్లాయీస్ తో పని లేకుండా ఓన్లీ మెషిన్స్ తోనే వర్క్ అయ్యేటట్టు చేస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే బాగా స్పీడ్ గా వర్క్ జరుగుతుంది. దాని వల్ల కూడా ఇంకొకటి యాక్యురసీ అనేది అంటే కరెక్ట్ గా రిజల్ట్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. హ్యాకథాన్ అనేది దాని వల్ల ఉపయోగం ఏంటంటే ఒక స్టూడెంట్ అనే వాడికి స్కిల్ డెవలప్ చేసుకోవడానికి లాజికల్ గా ఎలా ప్లాన్ చేయాలి, ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అనే స్కిల్స్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. మనుషులు ఆలోచించిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ శాతం అది ఆలోచించడం వల్ల మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ఏఐ సాంకేతికతను ఒడిసి పట్టుకునేందుకు యువత ఆల్గారిథంల అభివృద్ధి, పురోగతి చెందుతున్న సాంకేతికతపై మరింత పరిశోధన చేయాల్సి ఉంది. ఆ దిశగా యువత తమ ఆలోచనలను మరింత పదును పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.